అన్న మన తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ బాగుండరా? అంతా బాగుండవన్నా? ఈ మీడియా పెట్టడం కారణం మల్లాద్రి విష్ణు గారు అండి. ఇప్పుడే మీరు దేవినాన్ గారు నమస్కారం అన్న. మీరు ఎన్టీవీలో టీవీ డిబేట్ చూసినారో లేదో ఒక తూరి ఇంతకుముందుగా నేను ఎన్టీవీలో విన్నాను. మల్లాద్రి విష్ణు గారు మాట్లాడుతుంటారు, ఆయన అనురాధ గారు ఏదో మాట్లాడినారని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డిని ఏదో అన్నారని చెప్పేసి ఆయనను లైవ్లో అతను మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఏమనకూడదంట. నీ స్థాయి అంతా నోరు ముయ్యి ఇదే అదని మాట్లాడుతున్నాడు మల్లాద్రి విష్ణు గారు. ఒక ఆర్థిక నేరస్తుడు అనకుండా ఇంక ఎలా పిలిచమంటారో ఒక తూరు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానికం ఆలోచన చేయండి. 420 కేసులు పెట్టింది తెలుగుదేశం వల్ల, తెలుగుదేశం కార్యకర్తల మేము కాదు కదా, రాష్ట్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదు కదా, తెలంగాణ వాళ్ళు కూడా ఈయన 420 పనులు చేసినాడు అని చెప్పుకుంటారు. ఆర్థిక నెరగాడు 420 పనులు చేసినారని మాట్లాడుకోవడం తప్పే ఉండదు. ఈయనకి మల్లాద్రి విష్ణు గారికి చెప్తాను, వీడు ఆయన మాట్లాడాలంటే ఒక స్థాయి కావాలంట. ఏం స్థాయి కావాలరా? అరే విష్ణుగా, ఏం స్థాయి కావాలో మాకు? ఒక నీతి నిజాయితీగా బతికేవానికి, ఒక 420 పనులు చేసుకొని బతికేవానికి 420 కానీ మాట్లాడడానికి ఒక స్థాయి కావాలన్నా? నీలాంటి చెత్తనా కొడకలకు కావాలి స్థాయి. మాకెందుకో అవసరమా? మేము కష్టార్జితంతో బతికే వాళ్ళం. మేము రాష్ట్రంలో ఉండే ప్రజలము. నీలాంటి లుచ్చా నా కొడుకులు శంచాగిరి పనులు చేసుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక 420 కాడ వాళ్ళ కాళ్ళ కింద బతికే వాళ్ళు మీరు. మీకు కావాలా ఒక స్థాయి? మాకేం అవసరం? నీతి నిజాయితీగా మేము కష్టం చేసుకొని కష్టార్జితం మీద బతికే వాళ్ళమా? ఏంది ఆయన పట్టుకొని నోరు ముయ్యి అని చెప్తావా? నీలాంటి లుచ్చానా కొడుకులు ఉండేరా ఈ రాజకీయాలు ఇలా అయిపోయింది. ఎరా విష్ణుగా, నీలాంటి లుచ్చానా కొడుకులు ఉండి ఇంత చీప్గా దిగజారిపోయినాయి ఈ రాజకీయాలు. కొంచెమన్నా సిగ్గు ఎగ్గు లేకుండా 420 నంబర్ పెట్టింది మేమా? తెలుగుదేశం వల్ల పెట్టింది. అనురాధ గారు ఏమైనా పెట్టినారా 420 నంబరు? ఎవరు పెట్టిందే నీకు తెలియదా? లుచ్చానా కొడుకు మాటలు మాట్లాడుతున్నా లైవ్లో కూర్చొని ఒక ఆడ మనిషినే. ఏ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడకూడదా? ఏ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రాజా? ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా రాజా జగన్మోహన్ రెడ్డి? ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారా మీరు? లైవ్లో కూర్చొని మాట్లాడుతున్నారా ఆడ మనిషినే? కనీసం నీకు ఒక ఆడ మనిషికి పుట్టానని అన్న నీకు మైండ్ ఉండదా లేదా? ఒక ఆడ మనిషిని నోరు ముయ్యి అని నువ్వు లైవ్లో మాట్లాడతావా? నువ్వు నీలాంటి చెత్తనా కొడుకులు చెత్త రాజకీయాలు చేయబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఈ బుద్ధి ఇలాగ ఉండదు. ఇంక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కనుక ఏమే? ముఖ్యమంత్రి అయితే కనుక మరి 32 కేసులు మరి కొట్టేయకూడదు. మరి ఎందుకు పోతున్నాడు? ఇంకా ఈ రోజు వరకు కనుక శుక్రవారం ఇంకా రేపు పోవాలా కోర్టుకో? ఎందుకు పోతున్నాడు రా బోసుడికి నా కొడుక? ఎందుకు పోతున్నాడు కోర్టుకో? ఏ ముఖ్యమంత్రి అయితే కనుక మాట్లాడకూడదా? దేశ ప్రధానిని మాట్లాడుతుండరు, రాష్ట్రపతిని మాట్లాడుతుండరు. స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరికి మాట్లాడేదానికి అర్హత ఉంటుంది. నీలాంటి లుచ్చానా కొడుకులకు తప్పితే కనుక. ఎందుకంటే నీలాంటి శంచానా కొడుకులు శంచాగిరి పనులు చేసుకొని వాళ్ళ కాళ్ళ కింద బతుకుతూ ఉంటారు కదా, శంచా పనులు చేసుకొని. అలాంటి నీలాంటి లుచ్చానా కొడుకులకు మీకేమన్నా ముఖ్యమంత్రి ఏమో? 5 కోట్ల మంది 6 కోట్ల మంది ప్రజలు డబ్బులు స్వాహా చేసినవానికి కోర్టుకు ఈ రోజు కనుక తిరుగుతూ ఉండడానికి వాళ్లకు కనుక మేము మర్యాద ఇవ్వాలనా? ఏం మర్యాద ఇవ్వాలరా? దేనికి మర్యాద ఇవ్వాలా?
మేమేమన్నా అమ్మను ఆలిని అక్కను అని ఏమన్నా తిడతాడమా? ఏం తిట్టిందని ఏమన్నా నువ్వు నోరు ముయ్యని నువ్వు మాట్లాడుతున్నావు లైవ్లో? ముఖ్యమంత్రి అయితే కనుక నీకు ముఖ్యమంత్రి రా, నువ్వు శంషాగిరి పని చేసుకున్నావు, నీకేమన్నా ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మరి కేసులు కొట్టేయచ్చు కదా, కోర్టుకి ఎందుకు పోతున్నాడు? పోర్టొంటి పనులు చేసి ప్రజల సొమ్ము అప్పననగా బంధువులకు స్నేహితులకు వాళ్ళకు ఇళ్లకు దోసిపెట్టి 18 నెలలు జైలు శిక్ష చేసి వచ్చి చెప్పకూడదు తిన్నింది ప్రపంచం అంతా తెలుసు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచం అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి చెప్పకూడదు తిన్నాడా లేదా అనేది. దాన్ని ఆయన లైవ్లో చెప్పడము తప్ప. ఆర్థిక నేరగాడు అంటే కనుక ఎవడు ఆంధ్రప్రదేశ్లో? ఎవడు? ముఖ్యమంత్రి కొడుకు పోయినాడు నీకు జైలుకు? ముఖ్యమంత్రి కొడుకు 18 నెలలు ఉన్నాడు జైలు శిక్ష? ముఖ్యమంత్రి కొడుకు శుక్రవారం కోర్టుకు పోతున్నాడు? అన్నీ తెలిసి కూడా ఈ పొద్దు మీరు ప్రభుత్వంలో ఉండారని ఉలికులికి పడతా ఆడవాళ్ళను కనుక అని చూడకుండా వాళ్ళ మీద మీరు మాట్లాడే మాటలు ఎంత నీచంగా ఉన్నాయంటే నీలాంటి లోపర్నా కొడకలను చూస్తే కనుక తెలుస్తుంది ఈ రాజకీయం ఇంత దిగజారిపోతుందా ఆంధ్రప్రదేశ్లో, ఇంత హీనంగా తయారైపోయిందా ఆంధ్రప్రదేశ్లో అనేది నీలాంటి లుచ్చా నా కొడకలను చూస్తే, నీలాంటి చెంచాగిరి నా కొడకలను చూస్తే కనుక తెలిసిపోతుంది ఈ వైసీపీ రాజకీయం. టీవీ ముందర ఉండమని కనుక నువ్వు మర్చిపోయి ఒక ఆడ మనిషిని నువ్వు ఏకవచనంతో నీ భార్య అనుకున్నావా? ఏమనుకున్నావురా? నువ్వు నోరు ముయ్యి అంటాడో? రేపు ఎవడన్నా నీ భార్యను కనుక అలాగనే మాట్లాడుతూ ఒప్పుకుంటావా నువ్వు? రాజకీయంగా మాట్లాడు. ఆర్థిక నేరగాడు కాదా? ఆయన ఏమని చెప్పింది ఆబద్ధమా? ఇంకా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మొద్దంట. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మొద్దా, బొత్స సత్యనారాయణ గారి మాటలు నమ్మొద్దా అనేది ఒక తూరు ప్రజలు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఒక తూరు గమనించండి అన్న. ఇదే బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని గురించుకొని, రాజశేఖర రెడ్డిని గురించుకొని కానీ వాళ్ళ కుటుంబాన్ని గురించుకొని ఏం మాట్లాడినాడు ఒకప్పుడు, ఇదే జగన్మోహన్ రెడ్డిని గురించుకొని ఏం మాట్లాడినాడు ఇదే బొత్స సత్యనారాయణ, రాజశేఖర రెడ్డిని గురించుకొని ఏం మాట్లాడినాడు ఇదే బొత్స సత్యనారాయణ, శర్మిలమ్మర గురించుకొని ఏం మాట్లాడినాడు ఇదే బొత్స సత్యనారాయణ. ఈ పొద్దు ఈ బొత్స సత్యనారాయణ చిలక పలుకులు పలుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మొద్దని. నీ మాటలు ఎలా నమ్ముతారనుకుంటాడో? రాజశేఖర రెడ్డిని చంపాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికే ఉండదేమో, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఉండదేమో అని చెప్పి నీ మాటలే ప్రజలు నమ్మేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు నేను కష్టపడి పని చేస్తానన్నప్పుడు ఓకేనా? మన తెలుగుదేశం కార్యకర్తలందరికీ నమస్కారంనా. ఉంటా, నాకు డ్యూటీ పడింది. తర్వాత రేపు పెడతాను నా లేవు, సరేనా? మన కార్యకర్తలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం అన్న. జై హింద్, జై తెలుగుదేశం అన్న. ఓకే, బాయ్ అన్న.